ద లార్డ్. హల్లెలూయా. యోం దెబెరీం ఈ దిన వాక్యము 9వ తారీఖు 12వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. ఇవి క్రిస్మస్ నెల అంటే డిసెంబరు, దేవుడు జన్మించిన రోజులు. దేవుడు నరమాత్రుడు కాదు, నరుడు కాదు. దీనికి గల ముఖ్య లక్షణం ఏంటంటే ప్రతి మనిషి అబద్ధం ఆడతాడు, ప్రతి విషయంలో ఏముండదు. ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగామనుకోండి, అది కూడా అబద్ధమే. మీ చేతిలోనే ఏముందని అడిగామనుకోండి, అది అబద్ధమే. మీకేమన్నా ఉన్నాయని అడిగామనుకోండి, అది అబద్ధమే. ఉండి లేవు అని చెప్తారు, లేనోళ్ళు మాకు అంత ఉంది ఇంత ఉందని చెప్పుకుంటారు. కాబట్టి అంతా వ్యర్థమే, అంతా అబద్ధమే. కానీ ఆయన దేవుడు, ఆయన అబద్ధం ఆడాడు, ఆయన అబద్ధం ఆడాడు. ఈరోజు రక్షకుడిగా ఆయన నీ హృదయంలో జన్మించాలనుకుంటున్నాడు. లోకంలో ఏ మనిషి మాట అయినా మనం నమ్మడానికి వీలు లేదు. ఏ వ్యక్తి అయినప్పటికీ ఆ సమయం వచ్చేసరికి అబద్ధం ఆడేసి తాను ఆ మాట అనలేదని చెప్పి తప్పిపోతున్న సందర్భాలు కోకొల్లలు మనం చూస్తుంటాం. కానీ నీ హృదయంలో జన్మించిన యేసయ్య అబద్ధం ఆడే దేవుడు కాదు. నీకు ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట నెరవేర్చే దేవుడు. ఆయన చెప్పి వేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, దేవుడు ఒక మాట చెప్పాడు అనుకోండి, అది చేస్తాడు కాబట్టి ఆయన దేవుడు. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యము అని ఉంటుంది. నీవు నిజ దేవుణ్ణి నీ హృదయంలో అల్మించును కాక, నీ బ్రతుకు ఆశీర్వాదముగా ఉండును కాక. దేవుడు నీ జీవితంలో దుఃఖమును, ఏడ్పును, రోగమును కొట్టివేసి ఆనందము, సంతోషము, ఆరోగ్యము అనుగ్రహించును గాక. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన అబద్ధం ఆడాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.